మనం 4వ అధ్యాయంలోకి ప్రవేశించాం. సో 4వ అధ్యాయంలో మనం ఉన్నాం. సో 4వ అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఎక్కడి నుంచి అంటే యోదయ నుండి గలిలయ ప్రాంతానికి ఆయన వెళ్తున్నప్పుడు సమరయ ప్రాంతం గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. యాకోబు తన కుమారుడైన, అది కిందటి వారం నేను చెప్పాను, యోదయ కింద ఉంటుంది, సమరయ ప్రాంతం మధ్యలో ఉంటుంది, పైన ఉంటుంది గలిలయ ప్రాంతం ఉంటుంది. కనుక యోదయ ప్రాంతం నుంచి గలిలయ ప్రాంతానికి వెళ్ళాలంటే మధ్యలో ఉన్న సమరయ ప్రాంతాన్ని దాటుకుని వెళ్ళాలి. అలా ఆ ప్రాంతాన్ని దాటుకుని వెళ్తుంటే అక్కడ సుకారు అనే ఒక ఊరికి ఆయన వచ్చారు. అక్కడ ఏముందంటే ఊరు బయటన యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చాను. యాకోబు యోసేపుకి ఇవ్వడం ఏంటి? యాకోబు యోసేపుకి ఎప్పుడు ఇచ్చాడు అని అనుకోవద్దు. మరి ఎందుకనంటే యాకోబుకి యోసేపు ఎప్పుడు ఇచ్చాడు అమ్మా? భూమిని ఎప్పుడు ఇచ్చాడు? అసలు యోసేపు ఎక్కడున్నాడు కదా? ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు కానానికి వచ్చాడా, లేకపోతే యాకోబే యోసేపు దగ్గరికి వెళ్ళాడా? యాకోబే యోసేపు దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఎప్పుడు పనిచేయడు అని అంటే ఆయన మరణకాలంలో 12 మంది కుమారుల్ని ఆశీర్వదించినప్పుడు ఈయన ఆశీర్వదించాడు కదా. ఎవరిని? యోసేపును కూడా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాద ఫలితముగా మరి కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు ఈ 12 కుమారులకి పుట్టిన వాళ్ళు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలకి చీట్లు వేసినప్పుడు అంటే దేశాన్ని 12 భాగాలు చేశారు. 12 భాగాలు చేసి 12గురికి చీట్లు వేశారు. అలా ఎవరికి ఏ చీటీ పడితే ఆ భూభాగాన్ని ఇచ్చారు. అలా యోసేపు గారి యొక్క పిల్లలకి ఈ భూభాగం వచ్చిందనమాట. సమరయ్య అనే భూభాగము యోసేపు గారి పిల్లలకు వచ్చింది. యోసేపు గారి పిల్లలు అంటే ఎవరు అంటే యోసేపుకి ఇచ్చాను అన్నాడు. యోసేపు కంటే ఆయన పిల్లలు ఎవరు అంటే ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలు. ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలు. రైట్, వీళ్ళకి అక్కడ వచ్చిందనమాట అది. అంతేగాని యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి అంటే యాకోబు డైరెక్ట్గా ఇవ్వలేదు. యాకోబు యోసేపుకి ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాద ఫలంగా తన బిడ్డలకి భూమి వచ్చిందనమాట. అంటే యోసేపు వంశానికి కేటాయించబడిన భూభాగం అని అర్థం. కేటాయించబడిన భూభాగం. సో ఆ భూభాగంలో సుకారు అనే ఒక ఊరుంది. రైట్, అక్కడ యాకోబు బావి ఉండేను. ఏ బావి? యాకోబు బావి. అంటే ఆ భూభాగంలో ఒకప్పుడు యాకోబు నివసించాడు. అంతకుముందు అబ్రహాం నివసించాడు, తర్వాత ఇస్సాకు నివసించాడు. అదే కానానులో యాకోబు కూడా నివసించాడు. యాకోబు ఆ భూభాగానికి సుకారు అనే ఊరికి దగ్గరలో ఆయన తన పశువులతో తన మందలతో ఉన్నప్పుడు పశువులకి తనకి మందలకి నీళ్లు కావాలి కనుక బావిని తవ్వాడు. ఆ కాలంలో మనం చూస్తే ఇస్సాకు కూడా బావులు తవ్వుతాడు. అబ్రహాం బావులు తవ్వాడు, ఇస్సాకు బావులు తవ్వాడు, యాకోబు కూడా బావులు తవ్వాడు. ఎందుకనంటే వాళ్ళకి అక్కడ నీళ్లు దొరకవు. మనకులాగా సమృద్ధిగా కాలువలు లేవు. మీకు యోర్దాను నది అంటారు కదా. నది అంటే ఎంత ఉంటుంది అనుకుంటారు మీరు? నాకైతే నేనేమనుకున్నానంటే నది అంటే మన దృష్టిలో గోదావరి నది చూసారా మీరు? అది నది. తర్వాత కృష్ణా నది చూసారా? అది నది. కానీ యోర్దాను నది ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుందో తెలుసా? రైట్, మన వంకాయ కాలం చూసారా? అంత ఉంటుంది. నిజంగా వంకాయ కాలం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అది నది అంటే అక్కడ అంటే అంతే అక్కడ. అంటే అదే గొప్ప నది. మనకి ఇక్కడ బోధ ఉందనుకోండి, దాన్ని వాళ్ళు ఏరంటారేమో.
అంటే అంత నీటి కరువు ఉన్నటువంటి ప్రదేశం. కానీ విచిత్రం ఏంటంటే నీరు తక్కువగా దొరికే దేశం, కానీ పంటలు సమృద్ధిగా పండే దేశం. మరి అదేంటో, మరి సారము ఎక్కువ. ఈ రోజుకి ప్రపంచంలో మరి వ్యవసాయంలో ఎక్కువ సాంకేతికత పరిజ్ఞానం కలిగిన దేశము ఇశ్రాయేలు దేశమే. సముద్రములో నుండి మంచి నీళ్ళని తీసి దానితో వ్యవసాయం చేసి పంటలు పండిస్తున్నారు. వాళ్ళు తినగా మిగిలింది వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి అమ్ముకుంటున్నారు. ఆ స్థాయిలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారన్నమాట. సరే, వాళ్ళు నీటికి బావుల మీద ఆధారపడ్డారు. రైట్. అలా బావిలతో ఉన్నప్పుడు యాకోబు ఒక బావి తవ్వాడు. దానికి ఏమని పేరు పెట్టారు? యాకోబు బావి. రైట్. ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. రైట్. అంటే కూర్చునేలాగా అక్కడ ఏర్పాటు చేశారు. అంటే దానికి ఏదో కూర్చునేలాగా, మనుషులు కూర్చునేలాగా చుట్టూ దిమ్మని ఉంటుంది. ఆ దిమ్మ మీద కూర్చున్నారు. అప్పటికి ఇంచుమించు 12 గంటలే. మేబీ ఉదయం 7 గంటలకు మొదలై ఉంటుంది వాళ్ళ నడక. నడుచుకుంటూ 12 గంటల దాకా నడిచారు. పైన ఎండ 12 గంటలంటే అదే ఫుల్ డే, అదే కదా. పూర్తి సూర్యుని యొక్క వెలుగు అప్పుడే ఉంటుంది ఎండ. ఈ ఎండ సమయంలో వాళ్ళు నడిచి వచ్చారేమో. ఒకటి, ఆ సమయానికి ఏమేస్తుంది? నడిచి వచ్చారు కాబట్టి దాహం వేస్తుంది. రెండోది, ఆకలేస్తుంది. నడిచి వచ్చారు కాబట్టి అలసిపోయారు, దాహం వేస్తుంది, ఆకలేస్తుంది. ఆ పరిస్థితిలో ఉన్నారు అందరూ. ఇక అందుకని ఏం చేశారంట? రైట్. శిష్యులు ఏం చేశారంట? 8వ వచనంలో ఉంటుంది, ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉంటుంది. ఆకలేస్తుంది కదా, అది భోజనం చేసే ఆకలి వేస్తుందని మరి వాళ్ళు ఏం తెచ్చుకోలేదనుకుంటా ఊళ్ళోకి వెళ్ళి రొట్టెలు ఏమైనా కొనుక్కుందామని చెప్పి వెళ్ళారు ఊళ్ళోకి. రైట్. ఇక్కడికి వద్దాం. 7వ వచనం, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిక్కమని ఆమెను అడిగాను. రైట్. 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహముకు ఇమ్మని, అంటే నీళ్ళు ఇమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. రైట్. ఇక్కడికి వద్దాం. ఇది ఎవరికి మధ్య సంభాషణలా ఉంది మనకి చూస్తుంటే? అమ్మా, యేసుక్రీస్తుకు సమరయ స్త్రీ. మరి అమ్మాయి పేరు మనకు తెలీదు, సమరయ స్త్రీ అంటున్నాం. మధ్య సంభాషణ. రైట్. ఈ సంభాషణలో మొదటగా ప్రభువే కలగజేసుకున్నాడు. ఆమె వచ్చింది ఎందుకు? మంచినీళ్ళు పట్టుకెళ్ళడానికి ఆవిడ వచ్చింది. ప్రభు ఎందుకు వెళ్ళారు? అక్కడ దారి ప్రయాణంలో అలసి ఉన్నారు కనుక అక్కడ ఆగారు. రైట్. ప్రభువే కలగజేసుకుని, అమ్మ నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇవ్వమ్మని అడిగారు. దానికి ఆమె ఆశ్చర్యపడింది అనమాట. యూదుడువైన నీవు మరి సమరయ స్త్రీనైన నన్ను దాహముకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయదు. రైట్. అంటే క్రీస్తుని మొదట చూసినప్పుడు ఏమనుకుని ఉంటుంది? ఎవరో బాటసారి అనుకుంది, అంతేనా? కానీ రైట్, ఇప్పుడు ఏమనుకుంటుంది? ఆయన డ్రెస్ని, ఆయన మాట తీరుని చూసి ఏమని గుర్తుపట్టింది? యూదుడు. రైట్. యూదులు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. యూదులు ఏమనున్నారు? సమరయులు. యూదులు సమరయులు. అందుకే సమరయులు అంటే ఏంటి? యూదులు అంటే ఏంటి? యూదులు అంటే ఏంటి అమ్మా? చెప్పండి. యూదులు అంటే ఎవరు? యోధా గోత్రానికి చెందినవారు యూదులు. అంటే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్లో
యోధా గోత్రం ఒకటి. ఆ యోధా గోత్రంలో ఉన్న వాళ్ళందరినీ ఏమంటారు? యూదులు అంటారు. మరి సమరీలు అంటే, మరి ఈ సమరీలు ఎక్కడి నుంచి వచ్చారు? సమరీలు ఎక్కడి నుంచి వచ్చారంటే, రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం. 23. తన సేవకులైన ప్రవక్తల ద్వారా 324. 23వ పేజ్, 23వ వచనం, 24వ వచనం. 23-24. తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అష్షూరు దేశంలోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారచ్చట ఉన్నారు. ఎవరిని? ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఎక్కడికి వెళ్ళగొట్టెను? అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. అంటే ఎవరిని? ఇశ్రాయేలీని. ఇశ్రాయేలీలు అంటే ఎంతమంది అనుకుంటున్నారు? 12 గోత్రాలు ఆ రోజుకి. ఎందుకంటే దావీదు గారు 12 గోత్రాలను పరిపాలించారు, సొలొమోను 12 గోత్రాలు పరిపాలించాడు. కానీ ఆయన కుమారుడు రెహబాముకి వచ్చేసరికి ఏమైంది? డివైడ్ అయిపోయింది. ఇప్పుడు డివైడ్ అయిపోయింది. ఎలాగంటే చూడండి, రెహబాము అలాగే యెరోబాము, ఇద్దరు బామే, జండు బాములాగా. రైట్. ఈ రెహబాముకేమో 2 గోత్రాలు ఇచ్చాడు దేవుడు, నువ్వు రాజుగా ఉండరా నాయనా అని. యెరోబాముకి ఎన్ని గోత్రాలు ఇచ్చాడు? 10 గోత్రాలు ఇచ్చాడు. ఈ రెహబాము ఎవరు? సొలొమోను గారు కుమారుడు. రైట్. ఈ 2 గోత్రాలు ఇచ్చి నువ్వు ఈ 2 గోత్రాలకు రాజుగా అన్నాడు. దేవుడు 10 గోత్రాలు యెరోబాముకి ఇచ్చి ఈ 10 గోత్రాలకు నువ్వు రాజుగా అన్నాడు. ఈ 2 గోత్రాలను ఏమన్నారు? యూదులు అన్నారు. ఈ 10 గోత్రాలను ఏమన్నారు? ఇశ్రాయేలీలు అన్నారు. అక్కడ ఇడిపోయింది వీళ్ళు. యాక్చువల్గా వీళ్ళిద్దరినీ కలిపి ఏమనేవారు? ఇశ్రాయేలీలే అనేవారు. కానీ ఏమైంది? రెహబాము రాజుగా ఉండేసరికి రాజ్యం 2గా చీలిపోయింది. రైట్. దీన్ని యూదులు అన్నారు. ఈ మిగతా 10 గోత్రాలని ఇశ్రాయేలీలు అన్నారు. దీన్ని దక్షిణ రాజ్యం అన్నారు. దీన్ని ఉత్తర రాజ్యం అన్నారు. ఉత్తరాన ఉంది, ఇది దక్షిణాన ఉంది, అలాగనమాట. ఇది యోధా రాజ్యం అన్నారు, ఇది ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు. మీకు అర్థమైందా? రైట్. ఇప్పుడు దక్షిణ రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఏంటి ఆ 2 గోత్రాలు? ఒకటేంటి? ఒకటి యోధా గోత్రం. మరి రెండోది ఏంటి? బెన్యామీను గోత్రం అనమాట. బెన్యామీను గోత్రం అన్నారు, మీ యూదులతోనే ఉంటాం అన్నారు. బెన్యామీనులు ఏమన్నారు? మీ యూదులతోనే ఉంటాం అన్నారు. అందుకనే అక్కడ ఇలా ఉండిపోయారు అన్నమాట. కనుక యూదులతో బెన్యామీనులు కలిసిపోయారు. అందుకనే వాళ్ళు యోధా రాజ్యంలో ఉండిపోయారు. నిజానికి అపోస్తలుడైన పౌలు బెన్యామీను గోత్రానికి చెందినాడు. కానీ కోర్టులో ఏమని చెప్తాడంటే, నేను యూదుని అంటాడు. నువ్వు యూదుడు ఎలా అయ్యావు? బెన్యామీను గోత్రంలో పుడితే ఏమవుతావు? బెన్యామీనుడు అవుతావు. కానీ యూదుడు ఎలా అవుతావు? యూదుడు ఎలా అవుతాడంటే అలా అవుతాడు. 2 గోత్రాలను కలిపి ఏమన్నారు? యూదులనే అన్నారు. అంటే ఈ క్వశ్చను ఒక క్రీస్తుని, బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళు వేశారన్నమాట, ప్రశ్న వేశారు. అందుకే చెప్పానమాట. పౌలేమో బెన్యామీను గోత్రంలో పుట్టి నేను యూదునని చెప్పాడు, ఇక్కడేమో బెన్యామీనులకు పుట్టానని చెప్పాడు, అక్కడేమో యూదునని చెప్తున్నాడు. 2 మాటలు అన్న. 2 మాటలేం కాదు.
చరిత్ర ప్రకారంగా బెన్యామీను గోత్రం యోధా గోత్రం కలిపి యోధా రాజ్యం అంది. వాళ్ళు ఏమన్నారు, కామన్గా ఒక ఓడి ఉండాలి కదా, యూదులు అన్నారన్నమాట. అంతే. ఎంతకి మనం ఎక్కడి నుంచి వచ్చాం? రైట్, 24 ఎక్కడికి వచ్చాం అది ఎక్కువసారి చెప్తానండి. వీళ్ళు యూదులు. ఇప్పుడు మీకు అర్థమైంది యూదులు అంటే ఎవరు? వీళ్ళు 2 గోత్రాలు కలిపి యూదులు. రైట్. మిగతా వాళ్ళు ఎవరు? ఇశ్రాయేల్. మరి సమరయులు ఎక్కడి నుంచి వచ్చారు కదా ఇక్కడ మన డౌట్. రైట్. ఈ సమరయులు ఇశ్రాయేలీల్ని చూడండి, ఈ 10 గోత్రాలని దేవుడు ఎక్కడ పంపించేశాడంట? అకార్డింగ్ 23వ వచనం ప్రకారం అమ్మా అషూరు దేశం. అషూరు దేశములోనికి చెరగొని పోబడిరి, నేటి వరకు వారు అచ్చట ఉన్నారు. అంటే ఏ దేశానికి వెళ్ళిపోయారు? అషూరు. అషూరు చెర అంటారు దీన్ని. అషూరు చెరలోకి వెళ్ళిపోయారు. రైట్, వెళ్ళిపోయారు. 24వ వచనం చూడండి. అషూరు రాజు బబులోను. అషూరు రాజు ఏం చేశాడంటే బబులోను, కోత, అవ్వా, ఇవన్నీ దేశాలండి, రాజ్యాలు. బబులోన్ అనే రాజ్యం, కోత అనే రాజ్యం, అవ్వా అనే రాజ్యం, హమాతు అనే రాజ్యం, సెపర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలులకు మారుగా షోమ్రోను పట్టణములో ఉంచెను. గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురము చేసిరి. రైట్. అంటే ఈ ఇశ్రాయేలు భూభాగంలో ఉన్న ఇశ్రాయేలునందరినీ అషూరు చెరకు తీసుకెళ్ళిపోయి మరి ఇక్కడ భూభాగం ఖాళీగా ఉంది కదా. రైట్. ఏం చేశాడు? వేరే తన రాజ్యాలు, వాటిని ఏమంటారు? సామంత రాజ్యాలు, అంటే తన చేతి కింద ఉన్న రాజ్యాలు. బబులోన్ రాజ్యం, ఈ చిత్రం చూసారా? బబులోన్ రాజ్యం అప్పటికి చిన్న రాజ్యం. అర్థమవుతుంది? అంటే యూదుల్ని, అంటే యోధా రాజ్యాన్ని చెరగొన్నది ఎవరు? బబులోన్ రాజ్యం అంటాం కదా, నెబుకద్నెజరు అంటాం కదా. నిజమే, యూదుల్ని చెరలోకి తీసుకెళ్ళింది బబులోను దేశం, నెబుకద్నెజరు. కానీ ఒక 100 సంవత్సరాలకు ముందు అషూరు దేశం ఫామ్లో ఉంది. అప్పటికి బబులోన్ రాజ్యం చిన్నిది. అదే అషూరు రాజ్యం కింద ఎవరు ఉండేవారు? బబులోను కూడా ఒక చిన్న దేశం అనమాట, సామంత రాజ్యాలు అనమాట. ఈయన ఏం చేశాడు? వాళ్ళందరూ తన రాజ్యం కనుక ఆ దేశం నుంచి కొంతమందిని, ఈ దేశం నుంచి కొంతమందిని, ఈ దేశం నుంచి కొంతమందిని, ఈ దేశంలో కొంతమంది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. తర్వాత ఇక్కడ ఇశ్రాయేలీల్లో చెరలోకి వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరు? బెగ్గర్స్, మరి కాటి కాపర్లు, లేకపోతే తోటమాలి పని చేసుకునే వాళ్ళు, పేదోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు. ఇలాగ అందరూ కలిపి మిక్స్ అయిపోయారు. మిక్స్ అయిపోయి ఏమైపోయారు? ఏమంటారు ఇప్పుడు దాన్ని? ఏ జాతి వాళ్ళు ఉన్నారు అక్కడ? బబులోనీలు ఉన్నారా? ఉన్నారు. తర్వాత కూత అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అవ్వా అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. హమాతు ఉన్నారా? ఉన్నారు. సెపర్యేము ఉన్నారా? ఇశ్రాయేలు చెరగొనగా మిగిలిన వాళ్ళు ఉన్నారా? ఎంతో కొంత ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఏమైపోయారు? కలిసిపోయారు. అందుకని దీన్ని ఏమంటాం? మిశ్రమ జనాంగం అంటారు. ఏమంటారు? జనాంగం. వీళ్ళ భాషలు వేరు, వీళ్ళ కట్టుబాట్లు వేరు, సంస్కృతి వేరు. వీళ్ళందరూ కలిసిపోయి ఏమైపోయారు? వీళ్ళొక మిశ్రమ జనాంగం అయిపోయారు. వీళ్ళందరూ సరే, ఇంతకీ వీళ్ళందరూ బయట నుంచి వచ్చారు కదా, వీళ్ళందరూ అన్ని జనులే కదా? అన్ని జనులు ఎక్కడున్నారు? ఇశ్రాయేల్ యొక్క భూభాగంలో ఆక్రమించుకుని ఉన్నారు. అందుకే ఇప్పుడు సరే, సమరీయులు అంటే ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే సమరీయులు అంటే ఎవరు? బయటి నుండి వచ్చిన అన్ని జనులు. ఎవరిలో? అన్ని జనులు. అంతే కదా. అక్కడి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పంపించేశారు. అక్కడ ఉన్న అన్ని జనులందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈరోజు వాళ్ళని ఏమంటున్నారు? మిశ్రమ జనాంగాన్ని. వాళ్ళకు ఒక పేరు పెట్టేశారు. ఏమని?
సమరయులు. సమరయులు అంటే అర్థం మిశ్రమ జనాంగం అని అర్థం, మిక్స్డ్ అని అర్థం, మిక్స్ అయిపోయిన వాళ్ళు. మిశ్రమ జనాంగానికి పేరేంటి? సమరయ అని అర్థం. మరి యోధా గోత్రం వాళ్ళు, అందుకే మీరు అన్ని జనులరా ధర్మశాస్త్రం లేని వాళ్ళు, మీతో మాకేంటి అని అన్నమాట. అందుకే యూదులు సమరయులను ఏం చేస్తారు? ద్వేషిస్తారు, అంటరాని వరకు చూస్తారు. అంటే వాళ్ళని కూడా వాళ్ళు అన్ని జనులుగానే చూస్తారు. కానీ మా దేశంలో ఉన్నారు మీరు, మా దేశంలో ఉన్న అన్ని జనులు మీరు అని వాళ్ళ మధ్యలోనే ఉన్నారు కదా, పక్కనే ఉన్నారు కదా. వాళ్ళ పక్కనే ఉన్నా, వాళ్ళ దేశంలోనే ఉన్నా వాళ్ళని వీళ్ళు కలుపుకునేవారు కాదు. ఎందుకంటే వీళ్ళు వేరే దేశం నుంచి వచ్చిన అన్ని జనులని వీళ్ళకి చిన్న చూపు అన్నమాట. కానీ ఓ చిన్న స్టోరీ జరిగింది. అదేం జరిగిందంటే, వీళ్ళు ఇక్కడికి వచ్చారా, వచ్చాక ఏం జరిగిందంటే 25వ వచనం చూడండి. అయితే వారు కాపురం ఉండ ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపారు. తీరా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడితే దేవుడు సింహాలు పంపాడు, అవి ఇచ్చి చంపేయడం మొదలెట్టి. మీకు అర్థమవుతుందా? వినపడుతుందమ్మా? చంపేస్తున్నాయి. అప్పుడు అక్కడున్న ఆ మిశ్రమ జనాంగం భయపడ్డారు. రాజా, మమ్మల్ని సింహాలు వచ్చి చంపేస్తున్నాయి బాబు, ఇక్కడున్న దేవుడు మమ్మల్ని చంపేస్తున్నాడు బాబు అంటే, అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఓహో అక్కడున్న దేవుడు కోపం వచ్చిందేమో అది చెప్పి, అసలు అక్కడున్న దేవుడు ఎవరో, ఆయన కట్టుబాట్లు ఏంటి, ఆయన సంస్కృతి ఏంటి, ఆయన్ని ఎలా శాంతింపజేయాలి అని వాళ్ళు తెలుసుకుని ఆయన పేరు యెహోవా అని, ఆయనకి విశ్రాంతి దినం ఆచరించాలని, ధర్మశాస్త్రం పాటించాలని ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు కూడా ఇది చేయడం మొదలెట్టారు. వాళ్ళు కూడా ఇంకా ఆ దేవుని గురించి మరి ఎందుకు, మరి సింహాలు చంపేస్తున్నాయి కదా, సింహాలు చంపేస్తున్నాయని ప్రాణభయంతో యెహోవాను కొలవడం మొదలుపెట్టారు. రైట్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇటు యెహోవాకి ధూపం వేసేవారు, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు నమ్ముకున్న దేవతలకు కూడా ధూపం వేసేవారు. రెండు రకాలుగా ఉన్నారు. చూడండి, కావాల్సిన అబద్ధం చెప్తే మీరే చూడండి. బబులోను వారు 23వ వచనం, 33. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనములో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుండ్రి. అంటే తమ దేవతలను వదలలేదు, వాళ్ళు ఎవరెవరినైతే తెచ్చుకున్నారో వాళ్ళ దేవతలను వాళ్ళు ఆరాధించారు. దాంతోపాటు ఎవరిని కూడా ఆరాధించారు? యెహోవాను కూడా వాళ్ళు ఆరాధించారు. ఎందుకు యెహోవాను ఒక్కళ్ళని ఆరాధిస్తున్నారా, వాళ్ళ దేవతలను కూడా ఆరాధిస్తున్నారా? రైట్. ఈ విషయంలో కూడా మిక్స్డ్. వీళ్ళు దేవుడు ఆరాధన విషయంలో కూడా ఏంటి, ఇటు ఈ దేవుడిని అటు ఆ దేవుడిని మిక్స్డ్గా ఆరాధిస్తున్నారు. అందుకే వీళ్ళు సమరయులు అనమాట. మిక్స్డ్, మిశ్రమం, జాతి మిశ్రమం, ఆరాధన మిశ్రమం, దేవుడి విషయంలో మిశ్రమం, అన్నీ కలిసి కలగలిపినటువంటి ఇది. ఈ సమరయులు ఎవరిని సూచిస్తారంటే, క్రైస్తవ్యంలో ఉంటూ క్రైస్తవుడని పిలిపించుకుంటూ లోకానుసారంగాను ఇటు క్రైస్తవుడుగాను జీవించే వాళ్ళు ఉంటారు చూశారు, వీళ్ళు సమరయులు అనమాట. పేరుకే క్రైస్తవులు, కానీ అంతా కూడా లోకానుసారమైన జీవితం. ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తారు, సభలు ఉంటే స్వార్థ సభలకు వెళ్తారు, ఏ ప్రార్థనకి మానరు. కానీ వాళ్ళ హృదయం, వాళ్ళ క్రియలు, వాళ్ళ లోకంతో కలిస్తే వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ డ్రెస్సింగు అన్నీ అంత లోకంలోనే ఉంటాయి. అంటే వీళ్ళు ఏంటనమాట, ఇటు యెహోవా దేవునికి న్యాయం చేసేస్తారు, చర్చిలోకి వస్తే యెహోవా దేవునికి భయభక్తులు, కానీ లోకంలోకి వెళ్తే రైట్ వాళ్ళ లోకం అని యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవతకు కూడా న్యాయం చేసేస్తారు. అలాంటి వాళ్ళకి సమరయులు ఎలా ఉన్నారు? సాదృశ్యంగా ఉన్నారు. అందుకే యూదులు సమరయుల్ని ద్వేషించారు. ఏం చేశారు? వెలివేశారు, అంటరాని వారిగా చూశారు అనమాట. అదే చెప్తున్నాడు కదా అక్కడ, సాంగత్యము చేయరు. సాంగత్యం చేయరంటే అర్థం ఏంటండి? ఎలివేసినట్టే కదా. రైట్, ఎలివేసేసారు అనమాట. సమరయుల్ని యూదులు ఎలివేసేసారు. అలా ఎలివేసిన అంటరాని వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఏం అడుగుతున్నాడు? అమ్మ నీళ్ళు అని. అంటే యేసుక్రీస్తు వారికి ఏం లేదు, అంటరానితనం
లేదు. అది అంటరానితనం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, అంటరానితనం లేదు. కనుక యేసుప్రభుకి అలాంటిది లేదు. మరి ఈరోజు క్రీస్తులోనికి వచ్చాక కూడా ఇంకా కులద్వేషం ఇంకా అవన్నీ పెట్టుకుంటున్నావంటే కరెక్ట్ కాదు. క్రీస్తుకే లేని కుల భేదం నీకు ఉండకూడదు. నువ్వు ఏదో కులం నుంచి క్రీస్తులోకి వచ్చావు, ఆయన ఏదో కులం నుంచి క్రీస్తులోకి వచ్చాడు, రైట్. ఇంకంతే, మర్చిపోవాలి. ఇంకా ఆయన కులం ఏంటి ఇవన్నీ మర్చిపోవాలి. ఆయన ఎవరో క్రైస్తవుడు, నేనెవరిని క్రైస్తవు అన్నట్టుగా చూసుకోవాలి. క్రైస్తవులోకి వచ్చే కూడా ఏమండి మీ పేరేంటండి బ్రదర్, బాగున్నారా, ఎలా ఉన్నారండి అన్నీ అడుగుతారు. మీ చర్చ్ ఏంటండి, మీరు ఎక్కడ కూడుకుంటారండి అన్నీ అడుగుతారు. మీ క్యాస్ట్ ఏంటండి అని కూడా అడుగుతారు. మీరేంటండి అంటారు, మీరేంటండి అంటారు. మీరేంటండి అంటే మీ కులం ఏంటి అని, మీ ఊరేంటి అడుగుతారు, మీ పేరేంటి అడుగుతారు, మీ ఇంటి పేరేంటి అడుగుతారు. దాంతోపాటు మీరేంటండి, మీరు కాపులా, మీరు చూస్తుంటే కాపులా ఉన్నారేంటి అంటారు. ఆ మాట కూడా అలాగనే ఎత్తారు. చూస్తుంటే మీరు చౌదరీస్లా ఉన్నారు, మీరు చూస్తూ ఉంటే కౌంటర్లా ఉన్నారేంటండి అని, రాజుల్లాగా ఉన్నారేంటండి, ముక్కు బారుగా ఉంది అని అంటారు. అంటే వాళ్ళకి ఏం కూడా కావాలి, అది కూడా కావాలి, కులం కూడా కావాలి. పొరపాటును కానీ వాళ్ళ కాపులు అయి ఉండి మీరు కూడా కాపులే అనుకోండి, అప్పుడు ఏమంటారు, హే మీరు కూడా కాపులేనా, మేము కూడా కాపులమే అంటారు. అంటే ఏదో దగ్గరగా అయిపోయినట్టు. అంటే వాళ్ళు దేన్ని బట్టి కలుపుకుంటున్నారు, కులాన్ని బట్టి. అయ్యో, అది కులాన్ని బట్టి. అది పాత నిబంధన లెవెల్. పాత నిబంధన ఏంటి, మేము ఇశ్రాయేలు, మీరు అన్ని జనులు అని పక్కన పెట్టారు. నువ్వు ఇశ్రాయేలుడివా, అయితే నువ్వు మావాడివే. అది పాత నిబంధన స్థాయి. మరి కొత్త నిబంధన స్థాయి ఏంటి, క్రీస్తు నేర్పిన స్థాయి ఏంటంటే కుల మత జాతి భేదాలు లేకుండా అందరము సమానంగా చూడాలి. అది ఓకే. మనకి ఏ ద్వేషం ఉండకూడదు, ఈవెన్ సంఘద్వేషం కూడా ఉండకూడదు. ఓకేనా. అంటే ఆ సంఘం వాళ్ళు అని మన వాళ్ళని ద్వేషించకూడదు. అఫ్కోర్స్ వాళ్ళ సిద్ధాంతాలను నువ్వు నమ్మకపోవచ్చు, ఏకీభవించకపోవచ్చు. ఓకేనా. దానికి నువ్వు అంగీకరించమని నేను అంటలేదు వాళ్ళ సిద్ధాంతాలను, కానీ వాళ్ళు నువ్వు ద్వేషించుకో. ఈజ్ ఏ క్రిస్టియన్ అంతే. అతడు క్రీస్తుని నమ్ముతున్నాడు, అతను వేషధారా లోకానుసారుడా, అతని సిద్ధాంతాలు సరిగ్గా ఉన్నాయా లేదా ఇవన్నీ అనవసరం. దాన్ని బట్టి అతను తీర్పు పొందుతాడు. ఇప్పుడు అది సరైన సంఘమా కాదా, ఎవరు తీర్పు తీరుస్తారు ఇవన్నీ? ప్రభు తీర్పు తీరుస్తాడు. నీకు తెలుసా, అయితే నువ్వు దూరంగా ఉండు, నువ్వు జాగ్రత్తగానే ఉండు. కానీ వాళ్ళని చిన్న చూపు చూడకు, వాళ్ళు నువ్వు అంటరాని వాళ్ళగా వెలివేయకు. వాళ్ళని మాట్లాడు, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండు. ఏముంది, ఇప్పుడు అలా ఉంటేనే కదా నీ ద్వారానైనా వాళ్ళకి సత్యం తెలుస్తుంది కదా, ఫ్రెండ్లీగా ఉంటే. ఓకే, మరీ బ్యాడ్గా వాళ్ళ ప్రవర్తన బాగోలేదు అనుకో, దూరంగా ఉండు. అంతేగాని వెలియొద్దు, చిన్న చూపు చూడవద్దు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, మనల్ని మన బంధువుల్లో హైందువులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి మనల్ని పిలిచారనుకోండి, వెళ్ళాలా వెళ్ళకూడదా? ఏమండి, వెళ్ళాలా వెళ్ళకూడదా? వెళ్ళాలి. మతభేదం ఎందుకండి? మతభేదం ఉండొచ్చా? ఉండకూడదు. వాళ్ళు రమ్మన్నది, ఒకవేళ వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నామండి ఇంటికి రండి అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం, రాలేమండి పూజలు కదా మేము రాలేమండి అంటాం. మా అబ్బాయి బర్త్డే అండి, పెళ్ళండి, రండి అన్నారు అనుకోండి, వెళ్తామా లేదా? వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మనకి అటువంటి, కొంతమంది అలా లేదమ్మా. కొన్ని సంఘాల్లో అసలు అన్యుల ఇంటికి వెళ్ళకూడదు, ఎందుకంటే అన్యుల ఇంట్లో ఏముంటాయి, విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహాలు ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదు అని వెళ్ళనివ్వరు. వీళ్ళకి భయం పెట్టేస్తారు. గుడిగాడి పెళ్ళి అంట, గుడిగాడికి వెళ్ళకూడదు అని వీళ్ళకి భయం పెట్టేస్తారు. నేను అడుగుతున్నాను, విగ్రహాలకు నువ్వు భయపడాలా? ఓ క్రైస్తవుడిగా నువ్వు భయపడాలా విగ్రహాలకి? నువ్వు భయపడవలితే ఎవరికి భయపడవలను? లోకసువార్త 12 ఉంది కదా, మనం ఎవరికి భయపడవాలని ఉంది? 12వ అధ్యాయం 4వ వచనంలో,
దేహమును చంపిన తర్వాత ఆ, మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఉమ్, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. ఉమ్, చంపిన తరువాత ఉమ్, నరకంలో పడద్రోయే శక్తి గల వానికి ఉమ్, భయపడుడి. ఉమ్. ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే ఎందుకు ఆయనకి భయపడాలి? ఆయనలో శక్తి ఉంది కనుక. ఇప్పుడు నేను అడుగుతున్నాను, విగ్రహాల్లో శక్తి ఉందా? కాదు, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము చూడు, 19వ వచనంలో. ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదేనే నిన్ను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు గాని. లేదు, అంతే. విగ్రహంలో ఏదైనా శక్తి ఉందా అంటే దానికి ఏముంటుంది బైబిల్? లేదు. రైట్. నాలుగో వచనం, 8వ అధ్యాయం 4వ వచనం. లోకమందు విగ్రహము వట్టిదని, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు. రైట్. కనుక శక్తి దేవునిలో, ఒక్క దేవునిలోనే ఉంది. ఇక్కడ మీకు 2 పదాలు చూపించు. విగ్రహంలో ఏదైనా ఉన్నదా? లేదు. రైట్. ఇక్కడ 2వ వచనం, ఇక్కడ లోకమందు విగ్రహము వట్టిదని అంటే ఇందులో ఏమీ లేదని అర్థం. వాళ్ళు ఏమీ లేనప్పుడు ఎందుకు భయపెడుతున్నావు? ఈరోజు క్రైస్తవుడు దేవునికి భయపడతాడో లేదే కానీ వాటికి భయపడుతున్నారు. ఎందుకు మరి మీరు వాటికి ఎందుకు భయపడుతున్నాం? క్రియేట్ చేశారు అలాగా. దాని దగ్గరికి వెళ్తే దాని ప్రభావం నీ మీద పడిపోద్ది, అందులో నుంచి ఒక శక్తి వచ్చేస్తుంది. అసలు లేదని బైబిల్ చెప్తుంటే శక్తి అంతా ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ఆ దేవుడు ఎవరిలో ఉన్నాడు? నీలోనే ఉన్నాడు కదా. నువ్వే మందసం కదా, నువ్వే మందసం, దేవుని కలిగిన మందసం నువ్వే. మరి దేవుని కలిగి ఉన్న నీవు శక్తి లేని దాని దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? మనం అలా క్రియేట్ చేశారు, భయపడేలా క్రియేట్ చేశారు. కాబట్టి మనం దానికి భయపడాల్సిన, అంటే భయపడితే దెయ్యం ఎఫెక్ట్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? భయపడితేనే ఆ భయాన్ని బట్టి. భయం ఎందుకు వస్తుంది? అవిశ్వాసాన్ని బట్టే కదా. అవిశ్వాసం ఎవరికి ప్లస్? సాతానికి ప్లస్. అందుకే సాతాను పని చేస్తాడు. నువ్వు భయపడితే నీ మీద ప్రభావం చూపిస్తాడు. నేను దేవుని పెట్టినా ధైర్యంగా ఉన్నావు అనుకో. ధైర్యంగా ఉన్నావు అంటే దేనికి గుర్తు? విశ్వాసం కలిగి ఉంటే నీ జోలికి ఎలా వస్తాడు కదా. కాబట్టి నువ్వు ధైర్యంగా విశ్వాసంగా ఉంటే నీ జోలికి ఏమి రాలేడు. నువ్వు భయపడి పిరికివాడిగా అవిశ్వాసం చూపిస్తే వాడు తన ప్రభావాన్ని చూపిస్తాడు. సరే, ఎక్కడికి వచ్చాను మనం? వెళ్ళిపోద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. నేను విగ్రహం గురించి మాట్లాడాను, విగ్రహార్పితం గురించి కాదు సుమా. అది వేరే సెక్షన్, అది వేరే విషయం. అందుకు యేసు, యోహాను సువార్త 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. ఇక్కడ యేసు జీవజలం అనే పదం వాడుతున్నాడు. జీవజలం. అప్పుడు ఆమె అంటుంది, ప్రభు అంటున్నాడు, నీవు దేవుని వరమును నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఎందుకు ఈయన దాహం ఇమ్మని అడిగింది ఎవరో? యేసుక్రీస్తు.
ఆ యేసుక్రీస్తు ఎవరో అన్న విషయం నీకు అర్థమైతే, నీ ఎదుట నిలబడిన ఈ వ్యక్తిని నేనెవరో అన్న విషయం నీకు అర్థమైతే, నీవే నన్ను నీళ్ళు అడుగుతావు, నువ్వు నన్ను అడుగుతావు, అప్పుడు నేను నీకేమిస్తాను? జీవజలం. రైట్. అప్పుడు ఆమె ఏమనుకుంది? జీవజలం అంటే బావిలో ఉన్న జలమే అనుకుంది. అనుకునంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? అదే దొరుకుతుంది. నీ దగ్గర ఆ బావిలోంచి నీళ్ళు తీయాలంటే ఏం కావాలి? చేదు ఉండాలి కదా. చేదు నీళ్లు పైకి తీయడానికి చేదు ఉండాలి, బకెట్ ఉండాలి కదా. మరి ఏ బకెట్ లేదు కదా, నువ్వెలా తీస్తావు నీళ్లు బయటికి? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అప్పుడు ఆమె యాకోబు గారిని గుర్తు చేసుకుంది. నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా? అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పికొనుడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ రైట్ ఉండండి ఒకసారి. యాకోబు బావి తవ్వించి ఏమిచ్చాడు? బావి తవ్వించాడు. ఏమిచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. ఈ నీళ్లు తాగితే ఏమొస్తుంది? దాహం తీరుతుంది. లేదంటే జీవం అనుకోండి, జీవితానికి కావాల్సింది ఏంటి? జీవం వస్తుంది. యేసు ఏమి ఇస్తాడు అంటున్నాడు? జీవజలం ఇస్తానన్నాడు. జీవజలం తాగితే ఏమొస్తుంది? నిత్య జీవం అంటున్నాడు. చూడండి అక్కడ, నిత్య జీవము నిచ్చుటకై వానిలో ఊరిడి నూట బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పి. ఇప్పుడు యాకోబు బావిలో ఉన్న నీరు తాగితే ఏమొస్తుంది? దేహానికి జీవం వస్తుంది. కానీ యేసయ్య ఇచ్చేటువంటి జీవజలం తాగితే ఆత్మకది ఏమొస్తుంది? ఇచ్చే జీవం వస్తుంది. ఇప్పుడు ఈ లోకంలో బ్రతకడానికి అవసరమైన జీవాన్ని ఇచ్చే నీరునిచ్చిన యాకోబు గొప్పోడా? యుగయుగాలు కలకాలము నిత్య జీవమును నీ ఆత్మ అనుభవించడానికి కావాల్సిన జీవజలాన్ని ఇచ్చే యేసు గొప్పవాడా? అమ్మా, యేసే గొప్పవాడు. అందుకే యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అంటే అవును, యేసు యాకోబు కంటే గొప్పవాడు. యాకోబు గొప్పవాడే. ఎందుకనంటే యాకోబు తవ్విన బావి ఇప్పటికీ ఉంది, అప్పటికి నీళ్ళు ఇస్తుంది. అంటే ఎన్ని తరాలకు నీళ్ళు ఇచ్చి ఉంటుంది? నేను సింపుల్గా లెక్కేశాను. 3:14 అన్నారు. ఇది అబ్రహాం నుంచి దావీదికి, దావీది నుంచి మరి జెరుబ్బాబెలు ఎవరు ఉంటారు, యెహోకీను ఏదో ఉంటుంది, తర్వాత యేసుక్రీస్తు వారికి. మొత్తం 3:14. 3:14 అంటే ఎంత? 42. అబ్రహాం ఇస్సాకు ఇద్దరిని తీసేయండి అంటే 40 తరాలు. 40 తరాలంటే 40 తరాలుగా తాగుతూ వచ్చారు ఆయన తీసిన బావి నీళ్ళు. సుమారు ఎంత చరిత్ర అది? సుమారుగా ఎంత చరిత్ర? 2000 సంవత్సరాల చరిత్ర. అంటే 2000 సంవత్సరాలుగా, అంటే అబ్రహాముకిని యేసుక్రీస్తు వారికి మధ్య చరిత్ర ఎంతకాలం? 2000. సుమారుగా 2000. ఒక 200, 300 తీసేయండి అంటే సుమారుగా 2000. 2000 సంవత్సరాల నుంచి ఆ బావి అక్కడే ఉంది. 2000 సంవత్సరాల నుంచి 40 తరాల వారికి ఏమిచ్చింది? నీరుని అందిస్తూ ఉంది. అంటే ఎంతమంది తాగుంటారు? ఎన్ని గేదెలు తాగుంటాయి, ఎన్ని ఆవులు తాగుంటాయి, ఎంతమంది తాగి. కాబట్టి ఎంతమందికి నీళ్ళు ఇచ్చే బావిని తవ్విన యాకోబు గొప్పడు కదా, గొప్పడు. అయితే యాకోబు ఇచ్చిన నీళ్లు తాగిన ఆ గొర్రెలు చచ్చిపోయినాయి, ఆవులు చచ్చిపోయినాయి, మనుషులు చచ్చిపోయారు. కానీ యేసు ప్రభు ఇచ్చే ఈ జీవజలం ఉందే, ఇది తాగిన వారికి ఇక ఎన్నడూనూ చావు లేదు. యాకోబు బావిలో తాగిన నీళ్లు సమరయ స్త్రీ వచ్చి రోజు అట్టుకెళ్తుంది, తాగుతుంది, అయిపోగానే మళ్ళీ వస్తుంది. అంటే ఈ నీళ్లు తాగితే మళ్ళీ ఏమేస్తుంది? దాహం వేస్తుంది. కానీ యేసు ప్రభు ఇచ్చే జీవజలం తాగితే మరలా దాహం వేయదు. అందుకే యాకోబు కంటే యేసు ప్రభు గొప్పవాడు. ఇప్పుడు మీకు ప్రశ్న, ఇంతకీ ఈ జీవజలం ఏంటి అని? అమ్మా, దేవుని మాట. ఓకే,
అంతేనా? దేవుని మాట జీవం గలది, నిజమే, మంచి మాట చెప్పారు. అయితే బైబిల్లో నేను గమనించింది ఏంటంటే, నీరు వాక్యానికి సాదృశ్యం, దేవుని మాటకి సాదృశ్యం. ఎందుకంటే అక్కడ అంటారు కదా, వాక్యమను ఉదక స్నానము చేయించాలంటారు. స్నానం ఎందుకు చేస్తారు? నీళ్ళే, వాక్యం అనే నీళ్లతో అన్నాడు. అలాగే పాలు, వాక్యం అనే పాలు, రైట్. జలం అంటే వాక్యమే, కాదనట్లేదు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే, యోహాను సువార్త 7:37, యోహాను సువార్త 7:37. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొని ఎడ్ల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. చూడండి, మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. దప్పిక అంటున్నాడు, తీర్చుకోండి అంటున్నాడు. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచి వారు పొందబోవు ఆత్మను, పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఇప్పుడు చెప్పండి, జీవజలం అంటే ఏంటి అమ్మా? ఈ వాక్యాన్ని బట్టి ఏంటి? పరిశుద్ధ. అదనమాట. ఓకే, జీవజలం అనేది వాక్యము అంటే బైబిల్లో మనం గమనిస్తే వాక్యం పరిశుద్ధాత్మకి చాలా సంబంధం ఉంది. నేను అది ఒకసారి ఇప్పుడు వీలైతే మాట్లాడతాను. క్లుప్తంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ నుండే వాక్యం వచ్చింది. ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చ నుండి కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన అంటాడు కదా, పరిశుద్ధాత్మ వలనే వాక్యం వచ్చింది. పరిశుద్ధాత్మ వాక్యం, వాక్యం నీరుతో పోల్చబడితే పరిశుద్ధాత్మ కూడా నీరుతో పోల్చబడింది. వాక్యం దీపంతో పోల్చబడితే పరిశుద్ధాత్ముడు కూడా దీపంతో పోల్చబడ్డాడు. వాక్యం అగ్నితో పోల్చబడితే నా మాట అగ్ని వంటిది కాదంటాడు. పరిశుద్ధాత్మ కూడా అగ్నితో బాప్తీసం అన్నాడు. అగ్నితో బాప్తీసం అంటే పరిశుద్ధాత్మే కదా. నేను గమనించింది ఏంటంటే, బైబిల్లో వాక్యానికి పరిశుద్ధాత్మకు ఒకే పోలికలు చెప్పబడ్డాయి. రెండు వేరేనా, కానీ ఈ వాక్యం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మలో నుంచే వచ్చింది, రైట్. కానీ ఈ సందర్భంలో జీవజలం అంటే ఏంటనమాట? యేసు ప్రభు ఇవ్వబోయే పరిశుద్ధాత్మ అనమాట. పరిశుద్ధాత్మని పొందినవాడు నిత్య జీవం గలవాడవుతాడు. ఇప్పుడు చదవండి మనం యోహాను సువార్త 4వ అధ్యాయం. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఇప్పుడు దప్పిగొన్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు జీవజాలాన్ని ఇస్తానన్నాడు కదా. యేసు ప్రభు జీవజాలం ఎవరికి ఇస్తారు? దప్పిగొన్నవాడికి ఇస్తాడు. దప్పిక ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు దప్పికతో ఉన్నాడు కాడికి సమరయ స్త్రీని ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు కదా, నీళ్ళు అడిగాడు. దప్పికొన్నవాడే అడుగుతాడు. ఇప్పుడు యేసు మనకి ఆత్మీయ దాహం ఉండాలి. పరిశుద్ధాత్మని దేవుడు ఎవరికి ఇస్తాడో? ఎవరైతే దప్పిక కలిగి ఉన్నారో. దాహం కలిగి ఉండాలి, ఆత్మీయ దాహాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఎందుకు అందరికీ రక్షణ ఇవ్వలేడు? దేవుడు ఎందుకు అందరిని ఆత్మనివ్వలేడు అని అంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేగా. ఇంకా లోకం అనుకుంటూ ఉంటుంటే ఇంకా వాళ్ళకి ఏమిస్తాడు? వాళ్ళకు ఒక దప్పిక రావాలి, ఆత్మీయమైన దాహం రావాలి. నాకు రక్షణ కావాలి, నా ఆత్మకు జీవం కావాలి, నేను దేవుని బిడ్డను అవ్వాలి అనేటువంటి కోరిక బలంగా ఎప్పుడు వస్తుందో అప్పుడే దేవుడు దాన్ని ఇస్తాడు. తర్వాత ఆయనలో ఊరిడి నీటి బుగ్గగా అంటే ఊరుతూ ఉంటుందా? తాగుతూ ఉంటామా? బావిలో నుండి నీళ్ళు ఏమవుతున్నాయి? ఊరుతూ ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు తాగుతూనే ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి, నువ్వు తాగుతూనే ఉంటావు. అంటే మనం ఎప్పుడు దాహం కలిగి ఉండాలా?
ఎప్పుడు దాహం కలిగి ఉండాలి, ఆత్మీయ దాహాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఎంత ఆత్మీయ దాహాన్ని కలిగి ఉంటే పరిశుద్ధాత్మ నుండి అంత తాగుతావు నువ్వు. మనలో చాలామంది ఏంటంటే ఒక సంవత్సరం అయిపోగానే అమ్మయ్యా అనుకుంటారు, దాహం తీరిపోద్ది, ఇంకా దాహం ఉండదు. మరి దేని దాహం? వేరే దాహాలు వచ్చేస్తాయి మనకేంటంటే, వేరే దాహాలు. కొంతమందికి వస్త్రాలనే దాహం, లేదంటే లోకంలో ధనం అనే దాహం, పలుకుబడి అనే దాహం, వేరే వేరే దాహాల మీదకి వెళ్ళిపోతారు. అందుకే అక్కడ పరిశుద్ధాత్మ దాహం ఆగిపోద్ది, అక్కడతో పరిశుద్ధాత్మ నుండి రావాల్సిన నీరు ఆగిపోద్ది అనమాట. అందుకే ఆత్మీయ ఎదుగుదల అనేది ఉండదు. నిజంగా ఆత్మీయ ఎదుగుదల క్రమంగా ఉండాలి అంటే మనం ఎప్పుడునూ దాహం కలిగి ఉండాలి, ఎప్పుడు ఆకలి కొని ఉండాలి, ఆత్మీయంగా ఆకలి కొని ఉండాలి. సరే, ఇప్పుడు ఆమె అంటుంది, అయ్యా, ఆ స్త్రీ ఆయనను చూచి 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనుకుండునట్లును చేదుకొనుటకింత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. యేసుప్రభు అంటున్నారు, అమ్మ నువ్వు, ఆమె అంటుంది, అయ్యి బాబా నీళ్ళేదో బాగుంది, నువ్వేమంటున్నావు? తాగితే దామేదంటున్నావు, తర్వాత తాగితే చావే ఉండదు అంటున్నావు. 2 ఆప్షన్స్ ఇచ్చాడు. మరలా తప్పుకొనవు, రెండోది నిత్యజీవం. అంటే తాగానంటే మరలా దాహం వేయదు, తర్వాత 2 ఆప్షను తాగామంటే చావే ఉండదు. ఇదేదో బాగుంది కదా, ఆ నీళ్ళుంటే ఇచ్చేయండి ప్రభు అని ఉంటుంది. కానీ ఆమె నమ్మించి చూడండి నిజంగా భలేగా. ఎవరన్నా మాట అంటే మనం ఏం చేస్తాం? నేను చెవిలో పెట్టుకున్నానా అంటాం కదా. కానీ ఆమె అలా అనలేదు, నమ్మింది పాపం. నమ్మి అంది, అయ్యా నీళ్ళుంటే ఏవో నాకు ఇవ్వనంది. అంటే యేసు ప్రభుని జెంటిల్ మ్యాన్గా ఎందుకని అభిమానం వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఏంటంటే, యూదుడై ఉండే తాను చాలా నిమ్రతంగా మర్యాదగా అమ్మ అని పిలుస్తూ నాకు నీళ్ళుంటే ఇవ్వమ్మా అని అన్నాడు కదా. ఆ మంచితనాన్ని బట్టి నమ్ముంటుంది. ప్రభు చూపిన మంచితనం ఉంది కదా, దాన్ని బట్టి నమ్మి ఆ నీళ్ళుంటే నాకు ఇవ్వు అని అనిగింది. రైట్. అప్పుడు ప్రభు ఏం చేశాడు? నీ పెనిమిటిని పిలుచుకుని రమ్ము అని ఇక్కడికి చెప్పాడు. ఆ స్త్రీ ఇప్పుడు పెనిమిటిని ఎందుకు పిలవడం? పెనిమిటిని పిలవడం ఎందుకు? నేను అనేది, ఈ ఆత్మీయ దాహం వ్యక్తిగతమా, పెనిమిటితో సంబంధం ఉందా? బాప్తీసం తీసుకోవడానికి పెనిమిటి కావాలా? అవసరమా? అవసరం లేదు. కానీ ప్రభు ఇక్కడ ఎందుకు అడిగాడంటే, ఆమెకి ఆమె ఎలా ఉందో ఆమెకు తెలియాలి. ఆమె ఎలా ఉందో ఆమెకు తెలియాలి. ఒకటి బయట పెట్టాలి, వెలుగులోనికి తీసుకురావాలని ప్రభు ప్రయత్నిస్తున్నాడు. వెలుగు చీకటి అంటున్నాం కదా. ప్రస్తుతాన్ని ఆమె ఎలా ఉందో, ఎందులో ఉంది? చీకటిలో ఉంది, చీకటి జీవితంలో ఉంది. యేసు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. కనుక వెలుగులోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. ఎలా వెలుగులోకి తీసుకొస్తున్నాడు చూడండి. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివనెను. షీ కమ్ టు ద లైట్. ఆమె చీకట్లో ఉంది, తప్పును దాచుకుని ఉంది. కానీ ఇప్పుడు యేసు ప్రభు అన్న మాటకి మొత్తం చెప్పేసింది. అంటే ఆమె ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? వెలుగులోకి వచ్చింది. ఇంకా చెప్పాలంటే వెలుగులోకి రప్పించడానికి యేసుప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పిందంతా యేసుప్రభే కదా. ఆమె ఏమంది? పెనిమిటి లేడు. ఆ మాటకి ఆయనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, అవునమ్మా నువ్వు అన్నమాట కరెక్టే, ఎందుకంటే ఒకప్పుడు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, కాబట్టి నాకు లేడని నువ్వు అంటున్నావు. నిజమేనమ్మా, కరెక్టే చెప్పావు అంటున్నాడు. అంటే ఆమె ఒప్పుకుందా? ఒప్పుకునేలా ప్రభు చేస్తున్నాడు, ఒప్పింపజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే, అర్థమవుతుందా? ఆమె సగమే ఒప్పుకుంది, దాన్ని ప్రభు మొత్తం ఓపెన్ చేశాడు. అవునండి అని అంటే ఆమె ఎందులోకి వచ్చేస్తుంది? ఎందులోకి వచ్చేస్తుంది? వెలుగులో వచ్చేస్తుంది. చీకటిలో ఉన్న తాను వెలుగులోకి వచ్చే ఒక మంచి అవకాశం ఇచ్చాడు. అంటే అమ్మా, నీకు ఈ జీవజలం ఇవ్వాలంటే నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? చీకటిలో నుంచి. అదే మారు మనసు.
నువ్వు మారు మనసు లేకుండా నీకు జీవజలం ఇవ్వమంటారంటే నేను ఎక్కడ ఇస్తాను? మారు మనసు అంటే పాపం ఒప్పుకోవడమే కదా బ్రదర్, పాపం ఒప్పుకోవడమే కదా. పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. నేను చేసేది పాప జీవితం అని దాని విషయమే మారు మనసు పొంది దాన్ని విడిచిపెట్టడమే మారు మనసు. అదే చీకటిలోంచి వెలుగులోకి రావడం. చీకటిలోనే ఉండి జీవజలం అడుగుతుంది. ఎలా కుదురుద్దమ్మా? వెలుగులోకి రా, అప్పుడు నీకు జీవజలం ఇస్తాను అంటున్నాడు ప్రభు. కానీ మరి అమ్మాయి వెలుగులోకి వచ్చిందా? చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఏముందామన్నా? మీరు అనుకున్న ఆన్సర్ వచ్చిందా అని. మనం అనుకున్న ఆన్సర్ వచ్చిందా? మనం అనుకున్న ఆన్సర్ ఏంటి? అవునయ్యా, నిజంగానే నాకు అప్పుడు 5 పెనిమిట్లు ఉంటారు, ఇప్పుడున్నవాడు నా పెనిమిటి కాదు, నా జీవితం సరిగ్గా లేదు, అయ్యో నేను ఇలా ఉన్నానే అనే పశ్చాత్తాపం ఉందా? లేదు. లేకుండా ఏం ఒప్పుకుంటుంది? నువ్వు ప్రవక్త అన్న విషయమును నేను గ్రహించాను. ఇప్పుడు ఈయన ప్రవక్త కాదా అనే విషయం ఆడికెలా తెలిసింది? ఈమె జీవితాన్ని మొత్తం స్పష్టంగా చెప్పేశాడు. ఈమె ఎవరో ఆయనకి తెలియదు ఇప్పుడు వరకు. ఈమె ఎవరో ఇప్పుడు వరకు చూడని ఆమె ఈయన చూడలేదు, ఈయన ఆమెను చూడలేదు. కానీ ఇప్పుడు మొత్తం జీవితాన్ని అంతా ఒక్క మాటలో చెప్పేసరికి ఆమె ఒప్పుకుంటుంది, నువ్వు నిజముగా ప్రవక్తవి అంట. నువ్వు నిజముగా ప్రవక్తవని ఒప్పుకుంది, కానీ నేను నిజంగా పాపినన్న విషయం మాత్రం ఒప్పుకోలేదు. అదే మనిషితో చిక్కు. అదిగే నేను అప్పుడప్పుడు చెప్తాను, మనిషి పాపినని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి 3వ అధ్యాయము 20వ వచనం. 3వ అధ్యాయం 20వ వచనం. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియల దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు ఈమె వెలుగులోకి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వెలుగులోకి వస్తే మొత్తం పాపాల చిట్ట అంతా బయటపడుతుందని ఆమె ఏం చేస్తుంది? వెలుగులోకి రావడానికి ఇష్టపడలేదు. టాపిక్ డైవర్ట్ చేస్తుంది. చూడండి టాపిక్ ఎలా డైవర్ట్ చేస్తుందో. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరి గాని, 20వ వచనం అండి, 20వ వచనం. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను రైట్. టాపిక్ ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆరాధన గురించి, ఆరాధన స్థలాల గురించి తీసుకెళ్ళింది. అది ఇక ప్రభు ఏమంటున్నాడు? నువ్వు చీకటిలోంచి వెలుగులోకి రామ్మా, అప్పుడు నీకు నిత్య జీవం ఇచ్చే జీవజాలాన్ని ఇస్తాను అంటున్నాడు. ఆమె ఏం చేస్తుంది? వెలుగులోకి రావడానికి ఇష్టపడకుండా తన నిజస్థితిని యేసుప్రభు చెప్పిన తన నిజస్థితిని యేసుప్రభు తన నిజస్థితిని చెప్పాడు. దాన్ని ఒప్పుకుని అంగీకరించి పశ్చాత్తాపడక ఇక జీవజలం గురించి మర్చిపోయింది. డిఫెన్స్ చేసుకోవడం మొదలుపెట్టింది. నువ్వు నాకు నిత్య జీవజలం ఇవ్వకపోయినా పర్లేదు, నా పరుగు బాగకూడదు అనుకుంటుంది. అనుకుని ఏం చేస్తుంది? విషయాన్ని ఆరాధన స్థలానికి కాడికి తీసుకెళ్ళింది. మీ ఆరాధన వేరు, మా ఆరాధన వేరు. మీరు పెంతుకోస్తూ మేమేమో క్రీస్తు సంఘం, మీరు వేరే ఆరాధన, మీరు డబ్బులు కొట్టరు, మేము డబ్బులు, ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అవును, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు డబ్బులు కొట్టుకుంటారు, వాళ్ళు డబ్బులు కొట్టుకోరు. ఒకళ్ళు చప్పట్లు కొడతారు, వాళ్ళు చప్పట్లు కొట్టరు. ఒకరు ఎగిరి గంతులు వేస్తారు, ఒకరు మామూలుగా సింపుల్గా ఆరాధన చేసుకుంటారు. సియోనులో మౌనంగా ఉండుటివి కూడా స్తుతి అన్నాడు కదా. ఇప్పుడు కీర్తనలో సియోనులో మౌనంగా ఉండుటివి స్తుతి చెల్లించుటే అన్నాడు దేవుని సన్నిధిలో. ఒకడు మౌనంగా ఉండి స్తుతి చెల్లిస్తాడు, ఒకడు గట్టిగా అరిసి స్తుతి చెల్లిస్తాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను చెప్పేది మారు మనసు గురించి అయినప్పుడు నువ్వు ఎవరైనా సరే దాన్ని అంగీకరించాలి. అంతేగాని అంగీకరించరు కొంతమంది. అంగీకరించకుండా ఏమంటారంటే, ఏదైనా ఒక మంచి వాక్యం వచ్చిందనుకోండి, నేను క్రీస్తు సంఘమైనా ఎవరైనా ఒక బోధకుడు ఇలాంటి మంచి మాట చెప్తే ఖచ్చితంగా తీసుకుంటాను. అఫ్కోర్స్ వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, కానీ అతని ద్వారా వచ్చిన వాక్యం ఆత్మానుసారమైంది, మన జీవితాన్ని మార్చుకోవాల్సింది అయితే ఖచ్చితంగా నేను తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే అలాంటి పెంతుకొస్తోళ్ళండి, లేదా వీళ్ళండి క్రీస్తు సంఘం వాళ్ళండి, లేదంటే వాళ్ళు బాప్టిస్ట్ వాళ్ళండి, వాళ్ళ ఆరాధన వేరండి, మన ఆరాధన వేరండి అని అక్కడతో ఏం చేస్తారు? కట్ చేసేస్తారు. అలా నువ్వు అలా అనుకోవడం వల్ల ఏమవుతుంది? ఎవరికి నష్టం?
నీకే నష్టం. అలాగే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే డిఫెన్స్ చేస్తుంది అనమాట. నేను గమనించాను చాలామంది ఏంటంటే, అందరూ కాదు, అన్ని సందర్భాల్లో కాదు, కానీ ఒక దేవుని వాక్యం గట్టిగా వచ్చినప్పుడు, దాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, పశ్చాత్తాపడాల్సిన వచ్చినప్పుడు, అంగీకరించాల్సి వచ్చినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు బాగానే ఉందంటే, వాక్యం బాగానే ఉంటుంది కానండి, వాళ్ళండి ఎగిరి గంతులేస్తారండి, లేకపోతే డప్పులు కొట్టరండి అంటారు. అక్కడికి వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతారు? అలాంటి డబ్బులు కొట్టరండి, ఏంటో అలా కూర్చుంటారండి, వచ్చి అప్పుడు ఉండదు ఒకటి ఉండదండి అంటారు. లేదనుకోండి అలా ఎగిరి గంతులు వేస్తారండి, ఏంటోనండి అని అంటారు. అదంతా ఏంటది? వాక్యం అంగీకరించటం, ఆ వాక్యం మీద నుంచి దృష్టి దేని మీద పెట్టడం, టాపిక్ డైవర్ట్ చేయడం అనమాట. టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అక్కడ నేరుగా వాక్యం నీతో మాట్లాడింది, అది ఎవరో నీకు అనవసరం. అది ఒకవేళ గరికపాటి నరసింహరావు గారు అయినా సరే, టాపిక్ నీకు అవసరమైంది, నేను అన్ని జనుడైనా సరే, ఒక మంచి విషయం నీకు చెప్పాడంటే దేవుడు ఆయన ద్వారా నీకు ఏదో విషయం చెప్తున్నాడని అర్థం. అప్పుడు నువ్వు దాన్ని స్వీకరించు, నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు, అంతే. వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ గురించి నువ్వు క్వశ్చన్ లేకు. కొన్ని సమయాల్లో దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. తెలుసా అండి మనకి? నేను బైబిల్లో ఆ విషయం చూసినప్పుడు ఆశ్చర్యపోయినాను. ఫరో ద్వారా దేవుడు యోషియాతో మాట్లాడాడు. మరి ఇది చెప్పకపోతే మరి నేను ఏదన్నా అపార్థం చేసుకుంటాను మీరు. ఒకసారి చూడండి, 2వ రాజులో 2వ దినవృత్తాంతాలు ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాలు అనుకుంటా. రెండో దినవృత్తాంతాలు 35వ అధ్యాయము 20వ వచనం. 35వ అధ్యాయం 20వ వచనం. ఇదంతయు అయిన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరెను. మీకు తెలుసు కదా, యోషియా చిన్నప్పుడు, అతనైనా యోషియా చిన్నతనం నుంచి యెహోవా ఎడల భయభక్తులు కలిగినవాడు, చాలా నమ్మకమైన వాడు. దేవాలయంలో ఉన్నవన్నీ తీయించేశాడు, విగ్రహారం తీసేసి దేవాలయాన్ని బాగు చేయించి నేనే. బడిపెట్టాలు పగలు కొట్టేసి, మనసే మనవుడు యోషియా గారు నెంబర్ 1. చిన్నప్పటి నుంచి నమ్మకంగా పెరిగినాడు. ఆయన దేశం సుస్థిరం అయిపోయింది. ఆ సమయంలోనంట ఐగుప్తు రాజు నెకో అంట యుద్ధానికి వెళ్తున్నాడంట. ఎవరి మీదకి? కర్కెమీషు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడంట. అలా వెళ్తున్నప్పుడు అతడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేశం గుండా వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు యోషియా అతని మీదకు బయలుదేరును. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యోధా రాజా, నాతో నీకేమి? అది చూడండి ఏం చెప్తున్నాడు. యుద్ధం ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారు? ఐగుప్తు రాజైన నెకో కర్కెమీషు అనే ఒక రాజు మీదకి వెళ్తున్నాడు. మధ్యలో ఏ రాజ్యం ఉంది? ఇశ్రాయేల్ యోధా రాజ్యం ఉంది. యోధా రాజ్యానికి రాజు ఎవరు? యోషియా. అయితే ఈ ఐగుప్తు రాజు నెకో తన సైన్యాన్ని వేసుకుని యోధా రాజ్యం గుండా ఒక పక్కంట అక్కడికి వెళ్తున్నాడు యుద్ధానికి. నా భూభాగంలోకి ఎందుకు అడుగెట్టావని ఈయనకి రథాలు వేసుకుని వస్తున్నాడు. ఎవరు? యోషియా గారు. యాక్చువల్గా యుద్ధం ఎవరి మీదకి? ఈయన మీద కాదు, వేరే వాళ్ళ మీదకి వెళ్తున్నాడు. అదే మాట చెప్తున్నాడు అక్కడ. యోధా రాజా, నీతో నాకేమి?
పూర్వం నుండి నాకు శత్రులకు వారి మీదకే కదా, నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించెను. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగి పోక మారువేషం ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చెను. అక్కడ యోషియా చనిపోయాడు. అసలు యోషియా చనిపోవాల్సిన అవసరం లేదు, అసలు ఆ యుద్ధం ఆయనది కాదు. చూడండి ఇక్కడ మనం 24 వచ్చినాం. కావు అతని సేవకులు రథం మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథం మీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసుకుని వచ్చిరి. అతడు మృతి అంటే యుద్ధంలో ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు నెకోరాజు చెప్పాడు కదా, నాయన నా మీదకి నీతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను నీ మీదకి యుద్ధం రావట్లా, నేను నా శత్రువైన అర్కమిష్ మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, నాతో యుద్ధానికి నా మీదకు రాకు అన్న మాటట యెహోవా దేవుడు పలికిన మాటట. దేవుడు ఆ మాటని ఎవరి ద్వారా చెప్పించాడు? ఐగుప్తు రాజైన నీకు. ఆయన ఎవరు? అన్యజనుడే కదా. అంటే అన్యజనుడైన ఒక రాజు ద్వారా దేవుడు పలికాడు. మరి అక్కడ ఇర్మియా ఉన్నాడుగా, ఊళ్ళోనే ఎవరున్నారు? ఇర్మియా ప్రవక్త ఉన్నాడుగా అప్పటికి. మరి ఆయన ద్వారా చెప్పొచ్చు కదా. అంటే కొన్ని సమయాల్లో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పాడు, ఒక్కొక్కసారి ఒక అన్యుడి ద్వారానైనా ఒక మంచి విషయం దేవుడు చెప్తాడు. నేను అది చెప్తాను. నీ పాయింట్ ఎందుకు తీశానంటే, ఒక అన్యుడైన రాజు ద్వారా కూడా యెహోవా మాట్లాడాడు. అఫ్ కోర్స్ అతను ఎవరైనా ఉండవచ్చు, కానీ ఒక మంచి మాట మన కోసం చెప్పినప్పుడు మనం అది ఎవరైనా సరే వినాలి. అది దానికోసం చెప్పాను అనమాట. ఈ సంఘం ఆ సంఘం ఈ సంఘం ఓకే, నీకు కొన్ని నచ్చకపోతే వదిలే. కానీ ఏ సంఘమైనా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక మంచి మాట నీకు వినపడినప్పుడు దాన్ని నువ్వేం చేయాలి? తీసుకో. ఓకే, నీకు నచ్చని సిద్ధాంతాలను వదిలేసేయండి, దాని జోలికి వెళ్ళొద్దు. కానీ నీకు బుద్ధి చెప్పే విషయం ఏదైనా ఒక దైవ సేవకుడు చెప్పాడంటే, దైవ సేవకుడు బాగానే చెప్తాడు కానండి, ఇవన్నీ కవర్లు ఎందుకు నీకు అంటే, ఇవన్నీ ఏంటి? ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపకుండా నువ్వు చేసే సాకులు అన్నమాట. కాబట్టి అదే పని ఎవరు చేస్తున్నారు? సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గర చేస్తున్నారు. కానీ ఇలా డొంక తిరుగుతుందన్న విషయం ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. ఆమెను ఎలా లైన్లోకి తీసుకురావాలో ఆయనకి తెలుసు. ఆయన ఎలా లైన్లోకి తీసుకొచ్చాడు అనేది మనం వచ్చే వారం చూద్దాం. సో ప్రార్థన చేసుకుందాం.